జై శ్రీరామ్ 1987 నుంచి కాంగ్రెస్ చేసిన కుంభకోణాలు మీకు వివరిస్తాను, పూర్తిగా వినండి. 1987 బీఫోర్స్ కుంభకోణం 960 కోట్లు, 92 షేర్ల కుంభకోణం 5000 కోట్లు, 94 పంచదార కుంభకోణం 650 కోట్లు, కస్టమ్స్ ట్యాక్స్ కుంభకోణం 43 కోట్లు, 1995 తోళ్ల పరిశ్రమ కుంభకోణం 1000 కోట్లు, 1995 మేఘాలయ వన కుంభకోణం 300 కోట్లు, 95 బంగారు నాణ్యాల కుంభకోణం 400 కోట్లు, 96 ఎరువుల పరిశ్రమ కుంభకోణం 1300 కోట్లు, 96 యూరియా కుంభకోణం 133 కోట్లు, 97 బీహార్ ల్యాండ్ కుంభకోణం 400 కోట్లు, 97 మ్యూచువల్ ఫండ్ కుంభకోణం 1200 కోట్లు, 97 సుక్రామ్ టెలికాం కుంభకోణం 1500 కోట్లు, 97 ఎస్ఎన్సి పవర్ ప్రాజెక్ట్ కుంభకోణం 374 కోట్లు, 98 టీకా మొక్కల కుంభకోణం 800 కోట్లు, 98 ఉదయ్ గోయల్ కృషి ఉత్పత్తి కుంభకోణం, 2001 కెతర్నాటెక్ స్టాక్ మార్కెట్ కుంభకోణం 1000 కోట్లు, 2001 అగర్వాల్ గృహకల్ప కుంభకోణం 600 కోట్లు, 2001 యూటీఐ కుంభకోణం 33 కోట్లు, 2002 తిల్కి కుంభకోణం 20,000 కోట్లు, 2003 స్టాంపుల కుంభకోణం 1000 కోట్లు, 2006 సౌరలియన్ సముద్రపు రీసెర్చ్ పరికరాల కుంభకోణం 18,978 కోట్లు, 2008 సత్యం కుంభకోణం 14,000 కోట్లు, 2008 బ్లాక్ మనీ కుంభకోణం 2,10,000 కోట్లు, 2008 స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర కుంభకోణం 95 కోట్లు, 2009 అసోహాలి పవర్ ప్రాజెక్టు కుంభకోణం 39,120 కోట్లు, 2009 ఒరిస్సా మైన్స్ కుంభకోణం 7,000 కోట్లు, 2009 బియ్యం ఎగుమతి కుంభకోణం 2,500 కోట్లు, 2010 సెక్ట్రమ్ బ్యాంక్ కుంభకోణం 20,000 కోట్లు, 2011 కామన్వెల్త్ కుంభకోణం 70,000 కోట్లు, 2011 2G స్పెక్ట్రమ్ కుంభకోణం 1,76,000 కోట్లు, 2012 ఇండియన్ బొగ్గు కుంభకోణం 1,86,000 కోట్లు, 2011 వర్క్ బోర్డ్ ల్యాండ్ కుంభకోణం 1,50,000 కోట్లు. ఇదంతా కూడా మన సొమ్ము, మనం కడుతున్న ప్రతి చిన్న వస్తువు మీద ట్యాక్స్. ఈ కుంభకోణాలు జరగడం వల్లే మన దేశం అభివృద్ధి చెందలేదు. ఇప్పటికైనా మారండి. కాంగ్రెస్ అంటేనే దేశానికి ఒక విపత్తు తీసుకొచ్చేది. కాబట్టి ప్రజలు మారి సరైన రీతిలో సరైన పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారని, ఇలాంటి కుంభకోణాలు ఏ పార్టీ చేసినా కూడా మనం వ్యతిరేకించాలని, పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవలెత్తాలని కూడా కోరుకుంటూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ టు ఆల్.